కళ్యాణ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మా బాబు గోల్డ్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ముందు మీరు ఏ ఊర్లో జన్మించారు? మీ సొంత ఊరు పేరు? మా ఊరు చిత్తూరు జిల్లాలోని రామగిరి అనే గ్రామం సార్. 2 కిలోమీటర్స్ పక్కన రామగిరి, నాగలాపురము, పిచ్చాటూరు కూడా ఉంటుంది. రామగిరి అంటే ఒక చరిత్ర కలిగిన గ్రామం సార్. అది చాలా పెద్ద కథ ఉంది. అందుకు అక్కడ టెంపుల్ కానివ్వండి, కొండ పక్కనే మంచి అరుణా నది ఉంటుంది సార్. చాలా అందమైన పల్లెటూరు సార్ అది. అక్కడ జన్మించారు సార్. అటువంటి అందమైన ఊళ్ళో మీరు జన్మించారు, చాలా సంతోషం. ఇప్పుడు మీ అమ్మా నాన్న పేరు, మీ తల్లిదండ్రులు? మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం నాయుడు సార్. ఎన్ఎస్ నాయుడు అని పిలుస్తారు. మా అమ్మ పేరు శాంతమ్మ గారు. మీ నాన్నగారు ఏం పని చేస్తారు? జాబ్ ఏమని చేస్తారు? మా నాన్నగారు ఓల్డ్ బిఎస్సి గోల్డ్ మెడలిస్ట్ సార్. మా నాన్నగారు. మా నాన్నగారికి కళల పట్ల చాలా ఆసక్తి సార్. నాన్నగారికి కళలు అంటే ఈ ఆ వాయిద్యాల పేర్లు నాకు రావట్లేదు, కానీ ఈ బుల్బుల్ తారాలు లాంటివి ఫ్లూట్ వాయిస్తే నాగస్వరం ఊదుతూ ఉంటే పాము వచ్చేసింది సార్ ఇంట్లోకి ఒకసారి. అలాగే కుండ తీసుకుని వాయించడం, ఇక్కడ మనం టంగ్ క్లీన్ ఏదో ఉంది సార్, అది కొంచెం పెట్టి వాయించడము, అలాంటివి చాలా కళల పట్ల ఆసక్తి కలిగిన వారు. కవి ఆయన వచ్చి ఇంకా ఆర్ఎంపీ డాక్టర్ గా ఉన్నారు. నా పేరు కళ్యాణి సార్. కళ్యాణి క్లాత్ హాల్, కళ్యాణి జనరల్ స్టోర్, కళ్యాణి ఫైనాన్స్ కార్పొరేషన్, కళ్యాణి ట్రాన్స్పోర్ట్స్ లారీలు, చాలా బిజినెస్ చేసేవాళ్ళు సార్. ఆశ్చర్యం ఏంటంటే మనం ఒక్క పని చేసేటప్పటికే మనకి టైం సరిపోవట్లేదు ఇప్పుడు. కానీ నాన్నగారు అన్ని చేస్తూ ఈవినింగ్ 6 కల్లా ఇంటికి వచ్చేసేవాళ్ళు సార్. మా అమ్మగారికి ఆయన నేర్పారో ఆవిడే నేర్చుకుందో నాకు తెలియదు కానీ సార్, హిందీ సాంగ్స్ కూడా అమ్మ పాడేవాళ్ళు. అమ్మ పాట పాడుతుంటే నాన్నగారు వాయించేవాళ్ళు. మేమందరం ఎన్నో విధంగా, అంటే ఒక విధంగా చెప్పంటే గానా బజానా జరిగేది సార్. మర్చిపోలేదు సార్ అది. ఆ లైఫ్, ఆ బాల్యం అనేది మాత్రం నేను అనుభవించింది ఓ యువరాణిలా సార్ అది. మీరు మరి మీ నాన్నగారికి మీ అమ్మగారికి ఎన్నో సంతానం? నేను మొదటి సంతానం సార్. ఎంతమంది మీరు అక్క చెల్లెలు అన్నదమ్ములు? నాకు 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు సార్. నేనే పెద్దదాన్ని. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఎక్కడ? మీరు స్కూల్ పేరు ఏంటి? నాకు బాగా చదివించాలని వాళ్ళకు ఉండేది. నాకు చదువు పట్ల ఆసక్తి ఎందుకు లేదంటే, మా తాతయ్యకి నాన్నమ్మకి ఆడపిల్ల లేదు సార్. మా బాబాయ్ గారు మా నాన్నగారు అన్నమాట. వాళ్ళకి నేను ఆడపిల్ల పుట్టడంతో అతి గారాబం, చెప్పలేని ఒక అఫెక్షన్ చూపెట్టేసి వాళ్ళు, నేను అడిగింది అసలు అడగాల్సిన అవసరం లేదు సార్, కంటి చూపుతోనే అన్ని కొని పెట్టేవారు అనమాట. అది అతి గారం అయిపోయి స్కూల్కి వెళ్లి వాళ్ళ పాఠాలు చెప్పినప్పుడు నేను చెప్పాలి కదా సార్ వాళ్ళకి, అది నాకు ఇష్టం ఉండేది కాదు. నేను కూర్చొని చదివి వాళ్ళకి ఒప్పించడం ఇవన్నీ నాకు నచ్చక నేను వెళ్ళనంటే, ఒక్కరోజు ఈ రోజు మనం స్కూల్కి వెళ్ళకపోతే పిల్లల్ని కొట్టడము తిట్టడము ఏమో చేస్తాం మనం. కానీ ఒక్కసారి కూడా నువ్వు ఎందుకు పోలేని అడగలేదు సార్. నా ఇష్టమే వాళ్ళు ఇష్టంగా వదిలేశారు. అందుకని 8th క్లాస్తోనే నేను ఆగిపోయాను సార్. ఆ తర్వాత మీరు సంసార జీవితంలోకి ఎప్పుడు అడుగు పెట్టారు? ఏ సంవత్సరం? 16వ సంవత్సరం సార్. 16 సార్. అంటే అది ఏ సంవత్సరం? 19 ఐడియా ఉందా? ఏ సంవత్సరంలో? 1974 సార్. 74. అవును సార్. ఓకే. అప్పుడు ప్రసార మాధ్యమాలు, రేడియోలు అలాంటివి ఏమైనా ఉన్నాయా అప్పుడు సార్? టీవీలు, రేడియోలు, ప్రసార మాధ్యమాలు సార్. ఆ ఊర్లో మన ఇల్లు 1/2 ఎకరం పొలంలోనే ఇల్లుండేది సార్. ఇల్లు, చెట్లు అవన్నీ ఒక జమీందారీ కుటుంబం సార్ అది. మా ఆ రోజుల్లో కార్లు లేనప్పుడు, జీపులు లేనప్పుడు కూడా మనకు ఉండేవన్నమాట. నాకు గుర్రం బండి అంటే ఇష్టం అని నేను అడిగితే వెంటనే తెచ్చిపెట్టారు సార్ బాబాయ్ గారు. ఇంట్లో టెలివిజన్ వచ్చింది మనకే ఫస్ట్. రేడియో ఉండేది అనమాట, పెద్ద రేడియో సార్ అది. కలర్ టెలివిజన్ సార్? లేదు సార్, వైట్ అండ్ బ్లాక్ ఉండేది. రేడియో ఉండేది, సౌండ్ సిస్టమ్ ఉండేది. ఇంట్లోనే నాన్న ప్రొజెక్టర్ పెట్టుకుని, వాల్ ఉంటారు సార్, వాల్కి వచ్చి వైట్ క్లాత్ పెట్టేసి, అంటే మాటలు వచ్చేటి కావు,
బొమ్మలు మాత్రం వచ్చేటివి అనమాట. అలాంటివన్నీ చిన్నప్పుడు ఇంట్లో కూడా సార్ రకరకాలైన అడవి జంతువులు. మా తాతగారికి పొట్టి నక్క, మీకు ఐడియా ఉంటుంది అనుకుంటాను, నక్క ఎదురుకు వస్తే మంచిదని అది పెట్టుకున్నారు. అది ఒకసారి కొరికేసింది సార్, ఇక్కడ ఇది గుర్తుగా మిగిలిపోయింది. అదే నెమళ్ళు పెంచారు. మా చిన్నాన్న గారికి ఏంటంటే ఓ చిన్న తుపాకీ పెట్టుకుని ఆయన అన్ని ప్రాణంతో పట్టుకు చేసేవాడు సార్, ఆయన వేటాడేవాడు. మా తాతయ్య గారికి జపాన్ తుపాకీ ఉండేది. ఈ రోజు సార్ విషయం చెప్తున్నారు కదా, మీ తాతగారి దగ్గర అవి తుపాకీ ఉందన్నారు కదా, స్వతంత్ర పోరాటంలో ఏమన్నా మీ తాతగారు పాల్గొన్నారా? స్వతంత్ర పోరాటంలో కాదు కానీ సార్, నేను ఒకటి చెప్తున్నాను. ఒక టాటా ఉండొచ్చు, బిర్లా ఉండొచ్చు, బిల్ గేట్స్ ఉండొచ్చు, ధనికులు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలు లైఫ్ ఇంత ఈ విధంగా అనుభవించి ఉంటారా అనేది మాత్రం నేను కరెక్ట్గా చెప్పలేను సార్. ఎందుకంటే చాలా సార్, చాలా 16 వరకు ఒక యువరాణి ఎలా పెరుగుతుంది, పరిచారకులు ఓ చిన్న పని ఉండదు, మంచిగా మంచి పండ్ల రకాల చెట్లన్నీ ఉండేవి సార్. ఫ్రెష్ గా తినాలనే కోరికతో నేనే వాటి పైకి నిచ్చెన వేసి ఎక్కి ఆ పండిన పండు మాత్రం తీసుకొని తినేదాన్ని అన్నమాట. అట్లా చదువు లేకుండా పోయింది. చదువుకొని ఉంటే బాగుండేదని మాత్రం చాలా సార్లు బాధ కలుగుతూ ఉంటుంది సార్. ఇప్పుడు మీ తర్వాత మీరు మొదటి సంతానం కదా? అవును సార్. మీ చెల్లెళ్ళు, మీ తమ్ముడు వాళ్ళ ద్వారా చదువుకున్నారు? వాళ్ళు ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగాలు? తమ్ముడు ఇంటర్మీడియట్ తోనే బిజినెస్ కొంచెం ఇబ్బందిగా ఉంటే దానికోసం ఆ అబ్బాయి ఆగిపోయాడు. ఇంకొక అబ్బాయి బీకామ్ చేశాడు సార్. అమ్మాయిలు 10th క్లాస్, ఒక అమ్మాయి 8th క్లాస్ సార్. ఓకే. తర్వాత మీ నాన్నగారు మీకు మ్యారేజ్ చేసి పంపుతున్నప్పుడు మీ అత్తగారింటికి వాళ్ళ యొక్క ఎమోషన్స్, దుఃఖం, బాధ అనేది ఏ విధంగా ఉంది? మిమ్మల్ని అంత గారాబం పెంచుకున్నారు కాబట్టి దాని గురించి చెప్పండి. వాళ్ళకి చాలా చాలా సంతోషం సార్. ఎందుకంటే ఇల్లరికం అన్నాడు అనమాట. వాళ్ళకి బాధ లేదు కానీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. కళ్యాణ్ గారు, మీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీ నాన్నగారు, అమ్మగారు, మీ తాతయ్య గారు, మీ నాయనమ్మ గారు అంతా చాలా సంతోషించారు కదా. మీ అన్యోన్య జీవితం ఏ విధంగా అంత సాఫీగా ముందుకు సాగింది? ఆ యొక్క తీపి జ్ఞాపకాలు మొత్తం పంచుకోండి. అందరికీ చాలా చాలా సంతోషాలు. ఎందుకంటే మా వారు ఎవరికి ఎదురు చెప్పేవాళ్ళు కాదు. ఆయన మా నాన్నగారి వాళ్ళకంటే కూడా కాస్త ఎలా చెప్పాలి, కొంచెం ఆర్థికంగా వెనకపడిన వాళ్ళు అనమాట. నాన్నగారు వచ్చినా కానివ్వండి, తాతయ్య గారు వచ్చినా కానివ్వండి, లేచి నిలబడేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే డామినేటింగ్ నాదే ఉండేది సార్. నేనేం చెప్తానని కూడా ఆయన కొంచెం అలా ఉండిపోయేవారు. అందరికీ చాలా చాలా సంతోషాలు. ఎందుకంటే చెప్పిన మాట వినే అల్లుడు, భయభక్తులతో ఉండే అల్లుడు అంటే ఇంక అందరికి ఇష్టమే కదా సార్. అది సార్. ఆ తర్వాత మీకు సంతానం ఎంతమంది పిల్లలు? 2 సార్. ఇద్దరు అబ్బాయిలా? 2 అమ్మాయి. మొదట్లో అమ్మాయి పుట్టింది సార్. అమ్మాయి పుట్టినప్పుడు ఇంట్లో అందరికీ ఆనందం వస్తాం. అది చిన్న విషయం కాదు సార్. అది నేను వాళ్ళకి చిన్నపిల్లలాగానే కనిపిస్తున్నాను. నాకు ఒక చిన్నపిల్ల పుట్టిందంటే ఇంకా అది చెప్పడం నలుగు కాదు సార్. ఊరంతా పండగే అన్నమాట. ఊరంతా పిలిచి పందిళ్ళు, భోజనాలు, అవి చెప్పుకోలేని ఆనందాలు, అవి మర్చిపోలేను సార్. తర్వాత మీ అమ్మాయి చిన్నగా చిట్టి అడుగులు వేస్తూ తాతయ్య అన్నప్పుడు మీ నాన్నగారు ఆనందం మీరు చెప్తుంటే నాకే ఒళ్ళు చెమర్చుకుంది. తను తా అనగానే నాన్నగారు పొంగిపోయి అన్ని వదిలేసి పైకి ఎత్తుకొని ముద్దారి కింద వదిలిపెట్టేవారు కాదు ఆయన. చాలా అందరికి కూడా, మా అమ్మగారు కానివ్వండి, ఇంట్లో అందరికి కూడా, చిన్న అమ్మాయి మా తర్వాత తనే కదా బిడ్డ వచ్చింది. చాలా చాలా ఆనందంగా. నేను ఉమా అని అమ్మాయికి జాతక ప్రకారం పెట్టాను సార్. 3 years అవుతానే నా క్లాస్మేట్ టీచర్ అనమాట అమ్మాయి. తన పేరు గౌరీ, బ్రాహ్మణు. తన దగ్గర నేను వదిలినప్పుడు నేను నువ్వు చాలా బాగుండే వాళ్ళము,
నువ్వు మర్చిపోతావు నన్ను అని చెప్పి ఉమా అనే పేరు మార్చి గౌరీ అని పెట్టింది సార్. అది ఇప్పటికీ గౌరీగానే స్థిరపడిపోయింది. అలా జరిగింది సార్. తర్వాత అబ్బాయి పుట్టిన తర్వాత అంటే ఆ రోజు దీపావళి సార్. దీపావళి టపాకాయలు పెలుస్తున్నారు, బాబు పుట్టాడు. మళ్ళీ పాపే పుడుతుందేమో, బాబు కావాలని ఆశ సార్. నేను మీరు ఏ విధంగా అనుకున్నా సరే నా విషయం చెప్తున్నా. ఇంకా చాలా కష్టపడి అంటే నార్మల్ డెలివరీ సార్. బాబును చూడంగానే ఏమి తెలియదు సార్, గాల్లో ఎగిరిపోయినంత ఆనందం వచ్చేసింది. చాలా అందమైన ఆ బాబును చూడగానే ఇంట్లో అందరూ కూడా ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఆ వేళ మా ఇంట్లో టపాకాయలు కూడా తేల్చొద్దని చెప్పారు సార్ నాన్నగారు. ఎందుకంటే బిడ్డ భయపడతాడు కదా అని అవన్నీ కూడా తీసేసి అలా జరిగింది సార్. బాబు పుట్టినప్పుడు ఇంకా గొప్పగా చేశాం సార్. ఆ తర్వాత మీ పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళని బడికి పంపించేటప్పుడు నేను బడికి పోను అని చెప్పి అన్న సందర్భాలు? పాప చెప్పేది కాదు కానీ బాబు చెప్పేవాడు సార్, నేను వెళ్ళను అని. అప్పుడు ఆటోలు లేవు సార్, రిక్షాలు ఉండేవి. రిక్షాల నుంచి దూకేసేవాడు సార్ బాబు. వెళ్ళనని చెప్పి కొట్టడానికి చేతులు రాదు. అయినా వాళ్ళ నాన్నగారు భయం పెట్టడం అలాంటివి చేయరు సార్. పిల్లలు ముద్దుగానే చేసేవారు. అలా భయమైనా కానివ్వండి, వాళ్ళని తీర్చిదిద్దడం అయితేనే అంతా నా వంతయింది. కాబట్టి కాస్త భయం పెట్టి నేనే కాస్త బెదిరించి 2 తగిలించి పంపించేదాన్ని. తర్వాత మీరు రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి విన్నాము సార్. మీకు రాజకీయాల్లో రావడానికి స్ఫూర్తి ఎక్కడ కలిగింది? ఎవరు చూస్తే ఇన్స్పిరేషన్ అయ్యారు? 50th వార్డు అంటే నాగార్చిపాలెం, నాగులగుంట అనే చోట్ల మేము ఒక 10 years కాపడు ఉన్నాం సార్. పక్కనే బాబు జేమ్స్ విలియం బాబుని పిలిచేవాళ్ళు. నాకన్నా చిన్నవాడు. నేను అన్నాన్ని పిలిచేదాన్ని. అందరూ లేడీస్ పిలవలేము కదా జెంట్స్ అని. తనకి నేనంటే చాలా మంచి గౌరవం అభిమానం ఉండి అక్క కౌన్సిలర్ అయితే చాలా బాగుంటుందని చెప్పి నన్ను వచ్చి అడిగారు సార్ వాళ్ళు. నేను అప్పుడు బాబా టెంపుల్లో ఉన్నాను. బిజినెస్ అవి చేసుకుంటున్నాము, ఇంకా రాజకీయం మనకు తెలియదు కదా, వెళ్ళడం ఎందుకు లేనట్టుంటే వాళ్ళు 2 సార్లు వచ్చారు. 3rd టైం మాత్రం నేను బాబా ఇది నిజంగానే నేను వెళ్ళాలి అని మీ అనుగ్రహం మీ ఆశీస్సులు ఉంటే మళ్ళీ వాళ్ళు వస్తారని వెనక్కి చూస్తూ వాళ్ళు వెనకనే ఉన్నారు సార్ వాళ్ళు. తర్వాత మా పిల్లలిద్దరూ నాకు స్ఫూర్తి సార్. పిల్లలిద్దరు కూడా ఏమన్నారంటే, అమ్మ కౌన్సిలర్ మంచిదే కదా, జనరల్ ఓసీకి వచ్చింది, నువ్వు వెళ్తే బాగుంటదని చెప్పారు. అప్పుడు టికెట్ ఇచ్చేటప్పుడు నాకు ప్రాబ్లం అయింది సార్. నాకు ఇచ్చినప్పుడు అందరూ ఏం చేశారు, లేడీస్ అందరూ ఒక 24 members సార్ కలిసి ఇంకొక ఆమె కూడా నా ఫ్రెండే, ఆమెకు రెడీ చేశారనమాట. అప్పటికి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అనమాట, మినిస్టర్ కూడా ఉన్నారు. ఆయన నాకు టికెట్ ఇచ్చేశారు. ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు. చెప్పి అమ్మా నువ్వు బాగా గెలుచుకొని రా అని చెప్పి తర్వాత మరోజు పిలిచి నీకు పదవి ముఖ్యమా నీకు పార్టీ ముఖ్యమని అడిగారు సార్. పార్టీ ముఖ్యం నాకు అని చెప్పాను. అయితే ఈ పదవిని ఆమెకు ఇచ్చేద్దామమ్మా, అందరూ ఇట్లా అడుగుతున్నారన్న. మీరు ఇవ్వకముందు అయితే బాగుండేది, ఇచ్చి తీసుకోవడం నాకు ఒకలాగా ఉంది నా అని చెప్పారు. తర్వాత నేరుగా ఎస్సీవి నాయుడు గారు, ఆయన మాజీ ఎమ్మెల్యే సార్, మా వాళ్ళే. తర్వాత అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్న ఈ విధంగా చేశారు అని చెప్పి కంట్లో నీళ్లు వచ్చేంత పని అయిపోయింది, అవమానంగా అనిపిస్తోంది నాకు ఇది, నేనెక్కడో ఉన్నాను, నన్ను తీసుకురావడం ఏంటి, ఇవ్వడం ఏంటి, మళ్ళీ ఇలా చేయడం ఏంటి అని అడిగితే, నీకు కావాలా అంతే కదా, న్యాయం నీ వైపు ఉంది, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నువ్వైతే అడగలేదు, వాళ్ళే ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు ఇలా చేస్తున్నారు, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు 50th వార్డు నీకు కన్ఫామ్ వెళ్ళిపోని చెప్పారు. అప్పుడు ఈ ఊర్లోనే శ్రీరామూర్తి గారు, ఎందుకంటే ఆయన ఒక పద్మ ఊహ్యాన్ని రచించేదన్నమాట ఈ రాజకీయాల్లో, జయబాబన్న గారు, వీళ్ళందరూ కూడా కలిసి నాకు ఆ టికెట్ ఇవ్వడం జరిగింది. నాకు ఏమీ తెలియదు సార్ రాజకీయం అంటే. అప్పుడు అన్ని విధాల కృషి ఎంత చేశాడు బాబు అంటే, నిజంగా సార్ నాకు 2 తమ్ముడిని మా అమ్మ నాన్న ఇచ్చారు, కానీ ఆ దేవదేవుడే నాకు ఆ తమ్ముడిని నాకు ఇచ్చాడు సార్. నా మనసులో దూరి మా అక్కకి వెయ్యండి ఓట్లు, నేను నమస్కారం పెట్టేదాన్ని, బాబు వచ్చి కాళ్ళు పట్టుకునేవాడు సార్ అందరినీ ఇలా వెయ్యమని.
అప్పుడు డబ్బులు ఇవ్వాలంటే సార్ నాకు కొత్త కావచ్చు, నా మనస్తత్వం ఏంటంటే డబ్బులు ఇచ్చి ఈ రోజు ఓట్లు వేసుకుంటాము, రేపు వాళ్ళ పనులు చేయలేము కదా సార్ మనము. అందుకని నేను బాబా గారికి వెళ్లి మొక్కున్నాను సార్. నేను బాబా భక్తురాల్ని. బాబా ఇలా గెలవాలి అని ఉంటే డబ్బులతో గెలవాల్సిన అవసరం లేదు, మీ ఆశీస్సులతో గెలవాలి. సివి నాయుడు గారు కూడా నాకు హెల్ప్ చేశారు. అందరూ కలిసి సార్ మంచి మెజారిటీతో ఊహించిన విధంగా గెలుపొందాను సార్. ఆ గెలిచినప్పుడు కూడా నాకు తెలిసి తెలియనట్టు కూడా బాబు చూసుకునేవాడు అన్ని. ఎవరు ఏది అడిగినా సార్ మేము రోడ్లు అయితేనేమి, బోర్డులు అయితేనేమి, వాళ్ళకి ఏమేమి చెప్పామో అవన్నీ చేశాను సార్. ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఒక ముస్లిం వాటిలో నిలబడ్డాను సార్. అంటే హిందువులు కూడా ఉన్నారు, ముస్లింస్ ఎక్కువ అనమాట. ముస్లింస్ కి ఇద్దరు ముస్లింస్ నాకు, ఒకరు వచ్చి ఇండిపెండెంట్, ఒకరు వచ్చి షేక్ కమరునిసా అని ఆమె నాకు ఆపోజిట్ కాంగ్రెస్ నిలబడింది అనమాట. వాళ్ళందరూ కూడా మేడం చూస్తే న్యాయంగా కనిపిస్తున్నారు, కరెక్ట్ గా చేస్తారు, నమ్మకం మీద నాకు చేశారు. నేను అంతకన్నా నేను వాళ్ళకి అందరూ తృప్తిగా 2000 నుంచి 2005 వరకు సార్. ఆ తర్వాత నేను పోటీ చేయలేదు, కానీ నాకు టౌన్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు సార్. తర్వాత డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఇచ్చారు సార్. గెలిచిన తర్వాత ఎన్నో మంచి పనులు చేసి ప్రజల్లో నా వల్ల అయినంత వరకు వాళ్ళకి కావాల్సినంత దీంట్లో నేను అన్ని చేశాను సార్. కళ్యాణ్ గారు, మీరు రాజకీయంలో ఫస్ట్ పోటీ చేసి గెలుపొంది ఎన్నో మంచి సేవా కార్యక్రమం అట్లాంటివి చేశారు. ఎన్నో రోడ్లు కానివ్వండి, గ్రామంలో ఏమేం కావాలో అన్ని చేశారు. అవును సార్. ఆ తర్వాత మీరు సెకండ్ సారి పోటీ చేయకపోవడానికి గల కారణాలు ఏంటో మాకు చెప్పండి. నేను కౌన్సిలర్ గా ఉన్నప్పుడే నేను అమౌంట్ కొంత ఖర్చులకు పెట్టకుండా నేను బాబా పట్టం దగ్గర పెట్టానని చెప్పాను సార్. అంతకు ముందు ఏమైందంటే నాకు బాబా గారు అంటే చాలా చాలా ఇష్టం సార్. చాలా చాలా సాయిబాబా గారు భక్తి ఎక్కువ అనమాట. బాబా గారి కోసమే నేను బాబా టెంపుల్ దగ్గరే వెళ్లి మేము అద్దుకుంటే వాళ్ళం అనమాట. అప్పుడు అక్కడ విగ్రహం పెడితే బాగుంటుందేమో, ఎవరు పెడతారు అని అలా చూస్తా ఉన్నాను సార్. పెట్టితే మనం కూడా అమౌంట్ ఇవ్వాలి అనుకున్నాను సార్. కానీ ఎప్పుడు జరిగిందో కానీ విగ్రహం వచ్చేసింది సార్. విగ్రహం తెచ్చిపెట్టేశారు. అప్పుడు చాలా చాలా బాధపడ్డాను సార్ నేనేం చేయాలని. ఈ అమౌంట్ తీసుకెళ్లి స్వామికి ఇచ్చేద్దామని ఇస్తే వాళ్ళు ఏం చేశారు సార్, ఈ అమౌంట్ దేనికి వాడదామన్నా మాకు కలిసి రావడం లేదు, విగ్రహం ఒకటి పెట్టమంటారా అని అడిగారు సార్ వాళ్ళు. విగ్రహం పంచలోహాల విగ్రహం కావాలి, దానికి ఏమైనా మీరు ఒప్పుకుంటే పెడతామన్నారు. ఇంకా నేను కోరుకున్న కోరిక కూడా అదే కదా సార్. అది చాలా చాలా సంతోషపడిపోయాను. వెళ్లి సరేనే బాబాకి అమౌంట్ ఇవ్వడం జరిగింది సార్. ఒక 5000 తగ్గింది సార్. ఆ రోజు 5000 తగ్గింది అనమాట. వాళ్ళు అడిగారు, నేను ప్రొవిజన్ స్టోర్ లో ఉన్నాను సార్. అమౌంట్ చూస్తే లేదు సార్, వాళ్ళు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతారు, స్వామి మళ్ళీ ఎక్కువ విగ్రహం చేసేదానికి వెళ్తున్నారనమాట. నాకేమీ అర్థం కావడం, ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇంట్లో కూడా సమయానికి నాకు లేదు. హాఫ్ అన్ అవర్ షాప్ లో ఫుల్ జనాలు. ఇప్పుడు ఒకటే ఆలోచన వచ్చింది సార్, ఇంట్లో గోల్డ్ అంతా కూడా మేము లాకర్ లో పెట్టేసాం. లాకర్ తీసుకొచ్చే సమయం కాదు, ఈవినింగ్ సమయం అన్నమాట అది. వెంటనే నా తాళి చైను తీసి మనం షాప్ లో పెట్టేద్దాము, పెట్టేస్తే మళ్ళీ ఎక్కడ బాబా కన్నా మించింది కాదు కదా అని చెప్తే, సార్ ఆ వేసుకోవడానికి నూనె దారం కూడా కనబట్లేదు. షాప్ లో నూనె దారానికి పసుపు పూసి పాపని రమ్మని షాప్ కి నువ్వు రామ్మ వెళ్తానంటప్పటికీ పక్కనే రూమ్ మేము వికెట్ చేస్తే వాళ్ళు 5000 మాకు ఇవ్వాల్సింది 2 months నుంచి ఇవ్వలేదు సార్. సెకండ్ తెచ్చిచ్చేస్తారు వాళ్ళు. అంటే బాబా గారు ఆ సమయానికి ఇవ్వడం జరిగింది. సంతోషంగా తీసుకు వాళ్ళకి ఇచ్చేసాను. స్వామి మలై నుంచి విగ్రహం వచ్చేసింది. ఇప్పుడు ఉంది సార్ ఇక్కడే చెన్నై రోడ్ లో బాబా టెంపుల్లో పంచలోహాల విగ్రహం 50 kgs ఉంది. తెచ్చిన తర్వాత నేను ఒకటే కోరుకున్నాను సార్, పెట్టినప్పుడు అన్ని పూజలు దగ్గరుండి మేమందరం కలిసి స్వామికి ఇది హోమాలు అవి చేసిద్దాం అనుకున్నాము. అలాగే చేశాము సార్. సంతృప్తి అయింది. అప్పటి నుంచి నాకు బాబా విషయాలు ఒక 2 అవకాశం ఉంటే చెప్పమంటే చెప్తాను సార్. చెప్పండి. మీ బాబా గారితో మీకున్న అనుభవాలు, బాబా గారి మహిమలు, మీ జీవితంలో జరిగిన సత్యాలు చెప్పండి. ఆ పెద్ద విగ్రహం పెట్టే రోజు నేను డబ్బులు పెట్టలేదు, కానీ ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అని చెప్తుండేవాళ్ళు సార్.
ఆ వేళ మేమేం చేశామంటే చేస్తూ ఉన్నాము. వెళ్ళకూడని రోజు వచ్చేసింది సార్. ఆ రోజు నేను బాబాని చూడాల్సిన రోజు. అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. వెళ్ళేటప్పటికి అందరూ కూడా వెళ్ళొచ్చు బాబా గుడికి అని చెప్పారు సార్. నేను బాబా గుడికి వెళ్ళేటప్పటికి అందరు కూర్చొని డోర్లు వేసారు. అప్పుడు నేను బోరుమని ఏడ్చాను సార్. అయ్యో నేను ఇంత పాపిష్దాన్ని ఈ సమయంలో వచ్చేసాను, ఇంక నేను రిటర్న్ వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటే అంబుల సాంబశివరావు గారని అందరికీ తెలుసు సార్. ఆయన బాబా విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తారు. లోపల డోర్ వేసేసుకుని కర్టన్ లాగేసి లోపల ఉన్న అతను దిగి ఆయనకి ఏం కనబడను, నేను ఎక్కడో ఉన్నాను, వచ్చి నేరుగా వచ్చి గన్నం చేత్తోనే నా కుడి చేయి పట్టుకుని లాక్కొని వెళ్ళిపోయారు సార్. అప్పుడు వెనక్కి కూడా నా ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయేసింది. తీసుకెళ్లి 1,00,000 ఇచ్చిన వాళ్ళు, 2,00,000 ఇచ్చిన వాళ్ళు, ఇంకా ఎంతెంతో చేసిన వాళ్ళు ఉన్నారు. నన్ను తీసుకుని ముందర పెట్టేశారు అనమాట. ఒళ్ళు మర్చిపోయింది సార్. ఇంకా అన్నిట్లో పాల్గొని అన్ని చేసుకుని వచ్చాము. తర్వాత మాకు అక్కడ ఒక షాప్ పెట్టాలని ఉంది సార్. నాకు సాయిబాబా టెంపుల్ దగ్గర షాప్ పెట్టానని మీకు చెప్పాను. పెట్టక ముందు జరిగింది ఏంటంటే పాంప్లెట్స్ అన్ని కొట్టాము సార్. బాబా పేరుతోనే శ్రీ సాయి జనరల్ స్టోర్ అని కొట్టామన్నమాట. అది బాబాకే మొట్టమొదటి కార్డు ఇవ్వాలని కుంకుమ పెట్టి నేను తీసుకొని వచ్చి బాబా పాదాల దగ్గర పెట్టాను సార్. గాలికి ఒకటి కొట్టుకొని బయటకు వెళ్ళిపోయింది సార్. పట్టుకొద్దామని పోతే సరిగ్గా సార్ బాబా అలాగే కప్పిని వేసుకుని మోకాల దాకా కప్పిని ఉందన్నమాట. గమ్మగా నిలబడుకున్నారు సార్. మా సిస్టర్ కూడా ఇప్పుడు కూడా ఉంది మా సిస్టరు. తను నాతో ఉంది. తను అక్క బాబా అని, బాబా ఏంటి ఇలా వచ్చేస్తారా మనుషులు మానవ రూపంలో, ఎలా వస్తారు అనుకుంటున్నాను సార్. ఆయన కాళ్ళ మీద పోయి పడింది సార్ ఈ పాంప్లెట్. తీసిచ్చేటప్పుడు స్వామి షాప్ బాగా జరగాలంటే జరుగుతుందని తల ఊపించినారు సార్. నేను నిజమేనా అన్నట్టు నేను చేతులతో నేను కళ్ళకద్దుకున్నాను సార్. మా సిస్టర్ ఏం చేసిందంటే తన పాదాలు బాగా పట్టుకుని నమస్కారం చేసుకుంది. ఒక అడుగు వేసినారు సార్. రెండో అడుగు ఆయన లేసారు. అక్కడ భయంకరమైన ఏడుపు. స్వామి నిజంగా వచ్చారా, బాబా టెంపుల్ ముందు నిలబడినారా, ఇలాంటివి 2-3 జరిగాయి సార్. ఒక ముఖ్యమైన విషయం సార్, మా బాబుకి బాబా అంటే చాలా ఇష్టం సార్. ఇంటర్మీడియట్ చదువుతున్నారు సార్. పారాయణం అంటే బాబా గారి బుక్కుని గురువారం స్టార్ట్ చేసి మరి గురువారం వచ్చేంత వరకు చదివేసి ప్రసాదం చేసి అందరికి ఇచ్చేయడం అనమాట. అక్కడికి ఒక పారాయణం అవుతుంది. ఇలా చేశారు సార్ బాబు. సార్ ఇది చాలా శ్రద్ధగా వినాల్సింది, నేను చెప్పాల్సింది కూడా. ఇది చాలా బాబా గారి పాద పద్మాల ప్రమాణం పూర్తిగా చెప్పడం జరిగింది సార్. ఇది ఆ రోజు ఏం జరిగిందంటే మా అబ్బాయి పారాయణం చేస్తున్నాడు సార్. బాబా గారి జీవిత చరిత్ర పారాయణం చేస్తున్నాడు. నేను ప్రసాదాలన్నీ చేశాను సార్. చేసి కొబ్బరికాయ కొట్టేసి అందరికి పంచుతూ వచ్చి నేను తెరట్ నుంచి ఇటు వచ్చాను సార్. తెరట్ నుంచి అటు వీధి పక్క వచ్చి వీధి నుంచి ప్రసాదం పెడుతుంటే ఒక వ్యక్తి నిలబడుకున్నాడు సార్ ఇంటి ముందు. నిలబడుకొని కాలు మీద కాలు ఇలా పెట్టేసుకుని గడప పట్టుకొని నిలబడుకున్నారనమాట. అప్పటికి 11 సార్. మార్నింగ్ మేము ఏమీ తినలా, ఫాస్టింగ్ ఉన్నాము, ఆకలిస్తోంది సార్. అయ్యో ఎవరు నువ్వు, ఏంటి అడ్డం నిలబడుకున్నావు, ఏం కావాలంటే నాకేం చెప్పలేదు సార్. మా బాబుని 9 రూపాయలు ఇవ్వు, నేను వెంకటగిరికి వెళ్ళాలి అన్నాడు సార్. ఏంటి ఆయన మీద అడుగుతున్నాడు, నువ్వు కూర్చోన్నావు అని మా బాబుని అడిగాను సార్. ఆయనకి 9 రూపాయలు కావాలట, వెంకటగిరికి వెళ్ళాలంటున్నారు అని చెప్పాడు సార్. నేను 10 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చేసాను సార్. ఎందుకంటే పూజ చేశాం కదా, ఎవరికో అలా ఇస్తే మంచిదనేమో అని ఇచ్చాను సార్. నేను బాబా గారిని ఇవన్నీ నాకు తెలియదు, ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నా ప్రసాదం నా చేతిలోనే ఉంది. అయ్యా ప్రసాదం తీసుకుంటారా అన్నాను సార్. తీసుకోవాలా అన్నారు. తీసుకోండి అన్నాను. అనేటప్పుడు నాకు విసుగ్గా ఉంది సార్. ఆకులు ఒక పక్క ఏంటి ప్రసాదం ఇస్తే తీసుకుంటానా వద్దంటున్నారు ఏంటి అని చెప్పి ఇచ్చాను సార్. తీసేసుకున్నారు. మళ్ళీ వాడినే చూస్తున్నారు సార్, మా బాబునే చూస్తున్నారు స్వామి. తర్వాత అయ్యా ఇవాళ భోజనం చేస్తారు, అతిథి వస్తే అతిథికి పెట్టి మనం తింటే మంచిది అంటారు, అందులో పారాయణం జరిగింది కదా అని. అయ్యా మీరు భోజనం చేస్తారంటే భోజనం చేయాలా అన్నారు సార్. ఇంటే పిలిస్తే రాకుండా వరండాలో కూర్చున్నారు. అన్నం పెట్టి నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది సార్ ఆ రోజు చేసింది, ఎందుకంటే చిన్న విషయం కాదు కదా. ఆకుకూర పప్పు వేసి ఆయనకి చిక్కుడుకాయలు ఆ రోజు ఇది ట్రై చేశాను సార్. పెడితే భోజనం చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసావా అన్నారు సార్ ఆయన. ఏంటంట పచ్చిమిరపకాయలు వేస్తే ఈయనకేదో అన్నం పెట్టిందే ఎక్కువ అయితే ఇలాంటిది అడుగుతున్నాడు ఏంటి అనుకున్నాను సార్. వెంటనే ఆయన అంటే ఆయన పంచకట్టును పైన జుబ్బా అంటారు చూడండి, ఆ షర్ట్ వేసుకున్నాను. ఆ షర్ట్ టై చేశారు సార్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే గుండెల నుంచి కింద వరకు ఆపరేషన్ జరుగుండాలి సార్.
పచ్చిగా ఉంది సార్ ఆపరేషన్ చూస్తేనే భయంగా ఉంది. నేను అనుకున్నాను సార్ గ్యారెంటీగా ఇది మెంటలే, ఈయన ఏదో మెంటల్ హాస్పిటల్ వచ్చేసినట్టున్నాడు, భయం వేస్తా ఉందని చెప్పి అనుకున్నాను. మధ్యలో మా బాబు మా పాప పక్క చూస్తానండి సార్, వాళ్ళు ఎలా కూర్చున్నారు అలా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు లేలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, ఇలా ఉన్నారు, ఆ స్థితిలోనే ఉన్నారు వాళ్ళు. నేనే ఇలా అలా తిరుక్కుంటా అరుచుకుంటా ఏంటా కూర్చున్నారు, పని అవ్వలేదు, టైం అవుతుంది, భోంచేద్దామని లేదు మీకు అంటే వాళ్ళు ఏం పలకడం లేదు. తర్వాత భోంచేస్తున్నారు. మా అబ్బాయితో కళ్ళతో ఇలా అన్నారంట సార్, చూడు ఇలా ఎలా చేస్తుందో అని చెప్పి సైగ చేసి నవ్వుకున్నారంట. భోంచేసి అయిపోయింది సార్. ఆకు అలా తీసి చూశాను, ఒక అడిగే పెట్టారు సార్ కడప నుంచి, ఇంకొక అడుగు లోపలే ఉంది, మనిషి కనబడలేదు సార్. ఇంకక్కడి నుంచి బయట ఆకుకూర రోల్చుకుంటూ ఇద్దరు నా ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట బయట. ఇప్పుడు ఇక్కడ దిగారు కదమ్మా అంటే, మేము అడ్డం ఉంటాం ఎట్ట దిగుతారమ్మా, నీకేమన్నా నీకు ఆకలి ఎక్కువ అయిపోయింది, నీకు కళ్ళు తిరిగినాయి, నీకు ఇక్కడెక్కడ నీకు ముందు భోజనం చేయబోతున్నారు సార్ వాళ్ళు. అప్పుడు వెంటనే బాబు బండి తీసేసుకుని చుట్టుపక్కల పాప నేను బాబు ముగ్గురు 3 పక్కలు వెళ్ళాం సార్, ఎక్కడ కనబడలేదు సార్. అప్పుడు పాప బాబు చెప్పారు, ఆయన కళ్ళు మిలమిలలాడుతున్నాయమ్మా, ఆయన ఒక విధంగా ఉంది సార్ చెప్తుంటేనే నాకు మిలమిల్లాడుతున్నాయి, మేము చెబుదామంటే లేదు, మాకు వెంట్రుకలంతా నిక్కబొచ్చుకున్నాయి, మేము ఆయన బాబా అని చెబుదామంటే మాకు నోరు రాలేదు, ఆయన అక్కడ దిగిన తర్వాతనే మేము లేచామని చెప్పి ఏడుస్తున్నారు సార్ వాళ్ళు. ఆకలి ఎలా పోయిందో తెలియదు కానీ ముందు పోయి పటాల దగ్గర కూర్చొని బాబా పాటలు పాడుకొని ఒక 3 hours మాకు ఒళ్ళు తెలియలేదు సార్. ఆ రోజు మరి మీరు పాడుకున్న పాటల్లో ఒక చిన్న ముక్క వినిపించండి. చేతులెత్తి చెంత నిలచి వేడుకొందు సాయి, దేవుడని మొక్కుకొని కొలుచుకొందు సాయి. చేతులెత్తి చెంత నిలచి వేడుకొందు సాయి, దేవుడని మొక్కుకొని కొలుచుకొందు సాయి. చల్లనైన మీ నాకు ఒకలాగుంది సార్, ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందో ఈ రోజు కూడా అదే నాకు జరిగినట్టే ఉంది సార్. అనుభూతిలోకి వెళ్ళారు. ఆ అనుభూతిలోకి నిజంగా నేను ఇక్కడ కూర్చొని ఉండడం నన్ను మర్చిపోయి ఒళ్ళంతా కొంచెం గగురుబాటుగా ఉంది సార్. అలాంటిది ఒకసారి మా అబ్బాయి ఎగ్జామ్స్ సార్, అది బీకామ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాడు, చదువుతూ నిద్రపోయాడు. పక్కింటి అబ్బాయి కూడా వచ్చి అక్కడ కూర్చొని చదువుతున్నాడు. ఎవరు అనేది మాత్రం వద్దు సార్, ఎందుకంటే ఈ ఊరే కదా, వాళ్ళకి మనకి బాధ వేస్తుంది కాబట్టి. నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పటికి వాడు బీరువా తాళాలు చేసి గోల్డ్ డబ్బులు పట్టేసుకున్నాడు సార్. నేను చూడడమే బీరువా తలుపులు అని తెచ్చేసి గురువారం సార్ అదేలా. నేను గురువారం అయితే బాబా టెంపుల్కి వెళ్తాను, ప్రసాదం తీసుకెళ్తాను, అన్నీ చేస్తాను. అయ్యా మీరున్నారు ఇంట్లో, ఇలా జరిగింది ఏంటి బాబాతో మాట్లాడుకునేదాన్ని. అట్లా చూసేవాళ్ళు వేరే వాళ్ళు అనుకుంటారేమో గాని, బాబా మీరు ఇంత పెద్ద ఫోటో ఉంది, ఇంత ఉన్నారు, మీ ముందే కదా బీరువా ఉంది, ఇంత తీసుకెళ్తుంటే ఎలా జరిగింది ఇది అని చాలా బాధపడ్డాను సార్. మా బ్రదర్ వచ్చాడనమాట, వస్తే ఏం జరిగింది నన్ను, ఇలా జరిగిందిరా అని చెప్పాను. వాడు ఎందుకో పనిగా అటు వెళ్ళాడు సార్. అటు వెళ్తే వాడు ఆ సందులో ఉన్నాడు అని చెప్పాడు సార్. మంచి సమ్మర్ మే నెల, అక్కడ సందు అంటే ఒక దాన్ని ఏమంటాం స్టోర్ రూమ్ సార్, అది స్టోర్ రూమ్ లో గాలే పోదు. ఇంకా వాడు చనిపోయి ఉంటాడు అనుకున్నాం సార్. మేము వెళ్తే ఎంత బ్లడ్ కాదు సార్. నేను తీసేసుకున్నాను, ఎవరో నన్ను బలంగా కొట్టి మూల పడేశారని చెప్పారు సార్. వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి వాడిని డైరెక్ట్ గా పట్టించేసాం. పట్టించేసి తర్వాత బాబా గారి ప్రసాదం తీసుకుని వెళ్ళాము. అలా చాలా చాలా జరిగాయి సార్, చాలా జరిగాయి. అందుకని నాకు షిరిడీకి నాకు ఎక్కడికి వెళ్ళాలని ఉండదు సార్. షిరిడీకి మాత్రం ఇయర్లీ 1 times 2 times వెళ్తాను. బాబా గారు ఆశీస్సులుంటే ఇంకా 3rd time కూడా వెళ్తాను సార్. వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు 3 times 3 days 5 days ఉంటాను. నేను సపరేట్ గా వెళ్ళినప్పుడు 10 days మాత్రం కంపల్సరీ ఉంటాను సార్. అక్కడ నేను పారాయణం చేసుకుని చుట్టుపక్కల కూడా ఎక్కడికి వెళ్ళను సార్. స్వామి దగ్గరికే వెళ్తాను, స్వామిని చూసుకుంటూ ఉంటాను. వచ్చేటప్పుడు మాత్రం కన్నీళ్ళతోనే వస్తాను సార్. ఇప్పుడు మీ పిల్లలకి 2 పిల్లలకి వాళ్ళకి పిల్లలు వాళ్ళకి పిల్లలు సార్. బాబుకి ఒక బాబు, పాపకి 2 బాబులు సార్. మీరు అమ్మమ్మ అయిపోయారు, నానమ్మ అయిపోయారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అమ్మమ్మ నానమ్మ అని పిలుస్తున్నప్పుడు అమ్మ అని పిలుస్తారు సార్ వాళ్ళందరూ నన్ను. వాళ్ళతో మీ సంతోషం ఫస్ట్ మొదటిసారి నేను పిలుస్తున్నప్పుడు మీలో ఆప్యాయత, అనురాగం అది మొదలు వచ్చుకోండి. నా పిల్లల కన్నా
వాళ్ళ పిల్లల మీద ఎక్కువ ఇష్టం ఉంది సార్. వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏ పని చేయదు, వాళ్ళ దగ్గర కూర్చొని కాలక్షేపం చేస్తారు సార్. వాళ్ళు వచ్చినప్పుడు మీ ఇంటికి మీకు పెద్ద పండగ అనమాట. అందరూ ఇంట్లోనే ఉంటారు సార్, దగ్గరే వాళ్ళు ఉండేది, పాప వాళ్ళు ఉండేది దగ్గరే. ఎక్కువ సమయం మన ఇంట్లోనే గడుపుతారు సార్. అందరు పిల్లలు నా దగ్గరే ఉంటారు సార్. మీరు బాబా మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ బాబా మార్గంలో వెళ్ళిపోయి అందులో లీనమైపోయారు మీరు. ఆ తర్వాత ఈ మార్గంలో ఉన్నప్పుడు మీరు చేసిన కొన్ని ముఖ్యమైన పనులు, మంచి పనులు చెప్పారు. అంటే బాబానే దైవం, మిగిలిన వాళ్ళ దైవాలు కాదు అదేమి లేదు సార్. అందరూ దైవాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే, అందరం ఒకటే అనుకుని మన కాళహస్తి బ్రిడ్జి తట్టు వైపు జుమ్లేషా బాబా గారి దర్గా ఒకటి ఉంది సార్. చాలా పవర్ఫుల్ దర్గా అది. అక్కడికి అందరూ కూడా సంగీత దర్శకులు కోటి గారు వస్తారు. మొన్న సునీత గారు కూడా వచ్చి వెళ్లారు, సింగర్ సునీత గారు కూడా. పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు సార్ అక్కడికి. నేను వెళ్ళాను అనమాట. మా బాబుకి కొద్దిగా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే తీసుకెళ్తే అక్కడ బాగైంది. స్వామి చాలా పవర్ఫుల్ అనేది మాత్రం అర్థమైంది సార్. అక్కడ చూస్తే ఏమైందంటే ఆ ఎండకి అదే వర్షానికి కానివ్వండి, ఎండకు కానివ్వండి, డే అండ్ నైట్ అక్కడ ఉండే వాళ్ళకి ఎండ వాన అంతా అక్కడ రక్షణే లేకుండా ఉండింది సార్. అప్పుడు నాకేమనిపించిందంటే ఒక చేత్తో చప్పటి రాదు, రెండు చేతులు వేస్తే చప్పటి అవుతుంది. అందుకని నేను కొంత అమౌంట్ వేసుకుని ఇక నాకు తెలిసిన వాళ్ళని కూడా కొంత అడిగాను సార్. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా గాని ఎవరెవరు ఇవ్వాలో, స్వామి ఎవరి దగ్గర తీసుకోవాలో వాళ్ళనే నా ద్వారా అడిగించారు. తీసుకున్నాము. 2 lakhs పైన అయింది సార్. షెడ్ వేసాం చక్కగా అందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటారు, పడుకుంటారు. చాలా బాగుంది. నా మనసు సంతోషంగా ఉంది సార్, తృప్తిగా ఉంది. మీరు యోగా క్లాసులు, ధ్యానం అట్లాంటిది చేస్తున్నాను సార్. 13 years నుంచి సార్. విజయవాడ నుంచి భిక్షమయ్య గురుజీ ధ్యాన మండలి ఉండేది. ఇప్పుడు సత్యసాయి ధ్యాన మండలిగా మార్చేశారు సార్. ఇయర్లీ సార్ అకామిడేషన్ మన హౌస్. వెన్యూ మాట్లాడేటప్పుడు అంజూరు శ్రీనివాసులు గారు కూడా మనకి హెల్ప్ చేస్తారు. ఇక్కడ వరదరాజస్వామి గుడి దగ్గర కానివ్వండి, ఇంకెక్కడ కానీ వెన్యూస్ మాట్లాడి ఒక 2-3 times ఒక్కసారి వచ్చారంటే 3 times చేస్తారు సార్ వాళ్ళు యోగా క్లాసులు. 10 days 11 days ఉంటుంది. గురూజీ గారు, భిక్షమయ్య గురూజీ గారు మన ఇంటికి వస్తారు. అదే అలాగే ఆయన ఒక బుక్ రాయదలుచుకున్నారు సార్. ఆయనకి నేను ఫోన్ చేశాను. మామూలుగా గురూజీ గారు ఎవరు ఫోన్ తీయరు. నేను చేసినప్పుడు గురూజీ గారు అనుకోకుండా, అమ్మా నేను బుక్ రాయాలనుకుంటున్నాను, ఒకవేళ శ్రీకాళహస్తిలో రాస్తే బాగుంటుందా అని అనుకుంటున్నాను అన్నారు. గురూజీ గారు మీరు రండి అంటే, అమ్మా నా ఉనికిని తెలియచేయరాదు. గురూజీ గారు చాలా గొప్ప గురువు సార్ ఆయన. అలాగని సుభద్రమాసంలో ఈశ్వర స్వామి గారిని అడిగి అక్కడ పెట్టాం సార్. 5 days ఆయన బుక్ మహత్తరంగా రాశారు. నేను మా బాబు తప్ప ఇంకెవ్వరూ కూడా ఆయన్ని డిస్టర్బ్ చేయలేదు. మేము కూడా డిస్టర్బ్ చేయలేదు. ఆయన అవసరాలు, కనీస అవసరాలు, ఉదయం వెళ్లేవాళ్ళం, రాత్రి వచ్చేవాళ్ళం. ఆ రాత్రి ఆయన పడుకున్నప్పుడు అక్కడ అంతా భయంకరమైన పావులు ఉండేది సార్. వాళ్ళ ఈశ్వర స్వామి వాళ్ళ గెస్ట్ హౌస్ లో పెట్టామన్నమాట. తలుపులు తీసి పెడితే ఆయన భయపడేవారు. ఏంటమ్మా ఆయనకేమన్నా జరుగుతుంది అని చెప్తే ఆయన అన్నారు, పాములున్న చోటికి మనం వచ్చాము, వాళ్ళ ఇంటికి మనం వచ్చాము, మన ఇంటికి వాళ్ళు రాలేదు. మనం ఎంత మర్యాద ఇస్తామో అంత మర్యాద వాళ్ళు కూడా ఇస్తారని చెప్తారు గురూజీ గారు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాం సార్. ఇప్పుడు కూడా ఆధ్యాత్మిక విషయాల్లో కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి పెట్టిస్తున్నారని చెప్పి విన్నాను సార్. ఆ విషయాలు చెప్పండి. అంటే ఇక్కడ టెంపుల్ దగ్గర సార్. కళ్యాణ్ గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. బట్టి విక్రమార్కుడు అడిగే క్వశ్చన్ అడుగుతున్నాను. దయచేసి ఏమనుకోవద్దు. నేను మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి మీ వయసు 40 సంవత్సరాలే ఉంటుందని అనుకుంటున్నాను. ఏమంటారు? ఎంతన్నారు సార్? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలా? అదేం సార్, 30 సంవత్సరాలు ఉండేవాళ్ళు 40 సంవత్సరాలు చెప్తున్నారు మీరు? అంతేనా సార్? ఒక చిన్న విషయం చెప్పనా? చెప్పండి. 30 వేసుకున్నారు, కింద ఒక 30 వేసి టోటల్ చేయండి. 60 అవుతుంది. మీకు 60 అంటే మేము నమ్మలేం. 60 సార్. ఓకే, మరి మీరు ఇలా అందంగా ఉండడానికి గల కారణం, మీ అందానికి రహస్యం, మీరు ఏమేమి వాడతారు, ఇవి క్రీమ్స్ కానీ అలాంటివి చెప్పండి.
నేను ఏమీ వాడను సార్, ఆ, ఏమీ వాడను. మరి ఎలా వచ్చింది? మనసులో ఎవరైనా సార్ కల్మషం లేకుండా, టెన్షన్స్ లేకుండా భగవంతుడి మీద నిశ్చలమైన మనసు నిలిపితే అందరూ ఇలాగే ఉంటారు సార్. అంటే నేను చాలా బాగున్నాను నేను అనడం లేదు, మీరు అంటున్నారు కాబట్టి నేను అంటున్నా. కాదండి, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మీరు పలానా క్రీమ్ రాసుకోండి, పలానా పేరు లేవులే అది అని చెప్పి డాక్టర్ రాస్తారు. మీరేంటి అందంగా ఉండాలంటే భగవంతుడి దగ్గర పోవాలి, ధ్యానం చేయాలి, యోగా చేయాలంటున్నారు. మనసులో కల్మషం లేకుండా మనసు స్వచ్ఛంగా పెట్టుకుంటే అదే అందం సార్. చాలా గొప్పగా చెప్పారు, అందం గురించి మంచి నిర్వచనం చెప్పారు. మీరు కూడా అందంగా తయారు కావాలంటే పౌడర్లు, మేకప్లు అలాంటివి వేసుకోవాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ గారు చెప్పినట్టుగా భగవంతుడి మీద ధ్యాస నిలిపి ధ్యానం చేస్తే అందం అనేది ఆటోమేటిక్ వస్తుందని చెప్పి కళ్యాణ్ గారు అద్భుతమైన చెప్పారు. మీరు కూడా వాటిని ట్రై చేయండి. మీరు ఉచిత ధ్యాన యోగ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? దీనికి ముఖ్య అతిథులుగా ఎవరు పిలుస్తున్నారు? 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం సార్. ఎస్వి నాయుడు గారిని పిలవడం జరిగింది. అందూరు తారక శ్రీనివాసులు గారు ప్రతిసారి వస్తుంటారు. ఇది 11 రోజులు ఉంటుంది సార్. అనేక రకాలు వాళ్ళు ఫుడ్ అయితేనేమి, మానసికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి అన్ని విధాలు కూడా మార్పు తెచ్చి శ్రీకాళహస్తిలో కొన్ని వేల మంది అందులో ఉత్తీర్ణులై బాగున్నారు సార్. దాన్ని మనం ఇయర్లీ రప్పిస్తాం సార్ వాళ్ళని. ఇయర్లీ అది కొంచెం వెనక ముందు ఉంటుంది సార్. ఒక్కొక్కసారి సమ్మర్ లో వస్తారు, ఒక్కొక్కసారి ఇప్పుడు మే జూన్ లో వచ్చారనుకోండి, మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ లో రావచ్చు. ఇయర్లీ వన్స్ అంటే 3 times ఉంటారు సార్ వాళ్ళు. 3 times ఉంటారు. 1 time అయిపోయిందంటే వెళ్ళిపోరు, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారనమాట. మళ్ళీ ఇంకా ఈ చేసిన వాళ్ళు 200 మంది చేస్తారనుకోండి, వాళ్ళు ఇంకొక 300 మందిని తీసుకొస్తారు. మళ్ళీ ఆ 300 మంది ఇంకొక 400 మంది అయిపోతారు. మళ్ళీ కొత్త వాళ్ళు అనమాట. కొత్త వాళ్ళకి అందరూ క్లీన్ మొత్తం మంది నేర్చుకునేలాగా ప్లాన్ చేస్తాం సార్. సార్ చాలా ధన్యవాదాలండి కళ్యాణి గారు. మీ పిల్లలుగానే మా ఇంటర్వ్యూకి వచ్చి మీ జీవిత విశేషాల గురించి, మీరు చేసిన మంచి పనుల గురించి, రాజకీయంలో మీరు అడుగుపెట్టి ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ తర్వాత ధ్యాన యోగ శిక్షణ తరగతి నిర్వహించి ప్రజలకు మంచి చేసిన మిమ్మల్ని మేమైతే మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. ధన్యవాదాలు. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్. ఈ అవకాశం మాకిచ్చి ఈ యొక్క మంచి విషయాల్ని నలుగురి ముందు పంచుకునేలాగా చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్.